సంబంధం కలిగి ఉండాలి. లోకములో ఉన్నటువంటి సంబంధాలు తెంపేయండిగా. ఇక నుంచి నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు అభివృద్ధి పరచబడాలంటే, నువ్వు అనేకులకు దీవెనకరంగా నువ్వు మార్చబడాలంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి నువ్వు జీవించు. మనుషులతోటి వద్దు. చెట్ల కింద కూర్చొని ఎండాకాలం చోళ్ళు చెప్పేది అన్ని పోవాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని మందిరము పెట్టుకొని, ఆదివారము విశ్రాంతి దినాన్ని పెట్టుకొని, నా దేవుడేమో విశ్రాంతి దినమున మీరు పొయ్యి రాయి పెట్టుకోవద్దు అని దేవుడు చెప్తాడు. పశువులకు మేత వేయొద్దనే దేవుడు చెప్తాడు. మేకలకు మేత వేయొద్దనే దేవుడు చెప్తాడు. నువ్వు ఏ పని ముట్టుకోవద్దని దేవుడు చెప్తాడు. ఉద్యోగానికి సెలవు పెట్టాలని దేవుడు చెప్తాడు. నువ్వేం చేస్తున్నావు? ఆదివారం రోజు ఇంట్లో వంట చేసుకొని, వంట అయిపోయిన తర్వాత తిని దేవుని మందిరానికి వస్తున్నావు. అది దేవునికి ఇష్టమైనటువంటిదేనా? నువ్వు దేవుని సంబంధం కలిగి నువ్వు జీవిస్తున్నావా? అసలు విశ్రాంతి అంటే నువ్వు గమనిస్తున్నావా? విశ్రాంతి ఎందుకు ఏర్పాటు చేశాడని గమనిస్తున్నావా? విశ్రాంతి దినం ఎందుకని గమనిస్తున్నావా? నువ్వు ఈరోజు నువ్వు ఆశీర్వదించబడలేదంటే, నీ కార్యము ఎందుకు జరగట్లేదంటే, నీ బ్రతుకు ఎందుకు మారట్లేదంటే అసలు స్థితి ఇది. ఇప్పటికైనా నా దేవుడు చెప్తున్నాడు, ఆదివారం రోజు విశ్రాంతి దినము కనుక ఆ విశ్రాంతి దినములో నువ్వు ఆహారము ముట్టకుండా ఉపవాసము ద్వారా దేవుని మందిరములో నువ్వు నిలబడితే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడు నిన్ను అభివృద్ధి పరచును గాక. దేవుడు నువ్వు కోరుకున్న కోరికను దేవుడు తీర్చును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు లేఖనము సెలవిస్తున్నటువంటి మాట, నువ్వు ఆత్మీయత నడిపింపులో నడిపిస్తున్నటువంటి నీవు, ఆత్మీయతలో నిలబడుతున్నటువంటి నీవు, ప్రభు రాకడ పరంతరం వరకు ఆయన రాజ్యములను చాచబడాలని ఒక నిత్య నిబంధన కలిగి జీవిస్తున్నటువంటి నీవు, ఇది నీ హృదయములో రాసి పెట్టుకో. విశ్రాంతి దినము రోజు నేను ఏ పని ముట్టుకోను, నేను ఆహారం తినను, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు నాతోటి ఏం మాట్లాడతాడో ఆ ఆశీర్వాదాలు నేను పొందుకొని రావాలని ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా తీర్మానం చేసుకొని నువ్వు ఖచ్చితంగా దేవునికి అప్పగించుకొని నువ్వు నిలబడతావో, నీ కుటుంబంలో నా దేవుడు ఏది అడుగుతే అది చేస్తాడు, ఏది చేయకుండా నా దేవుడు మాననే మానడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు ఖచ్చితంగా ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో దేవుడు ఖచ్చితంగా దీర్ఘాయుషువు దేవునిదంతా ఇదిగో నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ సంతానం మీద నువ్వు బ్రతుకు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా నీ కుటుంబం మీద ఖచ్చితంగా నిలుస్తాడు. ఆయన దీర్ఘాయువంతా మీ కుటుంబంలో ఉంటుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయితే ముఖ్యమైనటువంటిది జీవమును కోరుకొనుడి. అంటే ఈ జీవము ఏ విధంగా వస్తుందంటే, మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవాను ప్రేమించుడి. మొట్టమొదట చెప్తున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవాను ప్రేమించుడి. పక్కన ఉన్నటువంటి వారిని ప్రేమించడం కాదు, ఎవరెవరినో నువ్వు ప్రేమించడమో కాదు. ఈ రోజు కొంచెము సంబంధం కలిగి ప్రేమతో మాట్లాడినంత మాత్రాన నువ్వు వాళ్ళ మీద నువ్వు ప్రేమ పెట్టకు. నువ్వు వాళ్ళ మీద ప్రేమ పెడితే నువ్వు చెడిపోతావు. వాళ్ళ మీద నువ్వు ప్రేమ పెడితే వాళ్ళు నిన్ను కిందికి తొక్కేస్తారు. వాళ్ళ మీద నువ్వు ప్రేమ పెడితే వాళ్ళు నిన్ను పనికి రాకుండా చేస్తాడు. కొంచెము ఇదిగో సమాజంలో, కొంచెం కుటుంబంలో, కొంచెం గ్రామంలో కొంచెము పలుకుబడి వచ్చినప్పుడు, దేవుని నమ్ముకొని కొంచెం పలుకుబడి వచ్చినప్పుడు ఇది ఏ విధంగా అణిచివేయాలని ఆశ తీసేవాడు ఎవరంటే లోకములో ఉన్నటువంటి ప్రేమికుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా?
ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నీతోటి ప్రేమిస్తూనే ఉంటాడు, నువ్వు తెచ్చింది తాగుతూనే ఉంటాడు, నువ్వు తినిపించిన బిర్యానీ తింటూనే ఉంటాడు, నువ్వు ఏది ఇప్పిస్తే అది చేస్తూనే ఉంటాడు. లాస్ట్కి వచ్చేసరికి నిన్నేం చేస్తాడంటే పనికి రాకుండా చేస్తాడు. అది లోకములో ఉన్నటువంటి ప్రేమ. అందుకనే నా ప్రభు చెప్తున్నటువంటి ప్రేమ అది కాదు. ఆయన అంటున్నది ఏంటంటే, ఇంకో ఆయన ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. లోకములో ప్రేమ అవసరం లేదు, నీ పక్క వాళ్ళతో ప్రేమ అవసరం లేదు. నీ దేవుడైన యెహోవాను నువ్వు మొట్టమొదట ప్రేమిస్తే నీవు మాత్రము ఖచ్చితంగా జీవమును కోరుకుంటావు. ఆయన దగ్గర జీవం ఉంది, ఆయన దగ్గర ఆశీర్వాదం ఉంది, ఆయన దగ్గర అభివృద్ధి ఉంది, ఆయన దగ్గర కావలసిన ఉన్నది. అప్పుడు నువ్వు జీవిస్తావు. నువ్వు జీవిస్తున్న జీవితంలో ఏది తరగకుండా, ఏది లేకుండా దేవుడు జీవములోనే నిన్ను నిలిపిస్తాడు. ఏది తక్కువ కానియాడు నా దేవుడు. నేను జీవించిన జీవిత కొలది అని ఏది తక్కువ కాకుండా, ఏ అనారోగ్యం రాకుండా నా దేవుడు ఖచ్చితంగా నిన్ను జీవింపజేస్తాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, మొట్టమొదట నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించుడి అని చక్కగా దేవుడు చెప్తున్నటువంటి మాట. అయితే లోక ప్రేమంట ఇదిగో కలహం లేపుతుందట. లోక ప్రేమంట ఏం చేస్తుందంట? కలహం లేపుతుందంట. అయితే దేవుని ప్రేమ ఏం చేస్తుందంట? దోషమునంట కప్పుతుందంట, దోషాన్ని తీసివేస్తుందంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? సామెతల పుస్తకము 10వ అధ్యాయము 12వ వచనంలోనికి వచ్చేస్తారా? సామెతల పుస్తకము, సామెతల పుస్తకము 10వ అధ్యాయము 12వ వచనం. నాన్న 10వ అధ్యాయము 12వ వచనం. ఇక చూసావా? పగ కలహము రేపును, ప్రేమ దోషములను కప్పుతుంది. ప్రేమ దోషములను కప్పుతుంది. అయితే ఇక్కడ చెప్తున్నట్టు పగ కలహము రేపుతుంది. ఎప్పుడైనా దేవుని బిడ్డ లోకములో ఉన్నటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తే ఎప్పటికైనా పగ రావచ్చు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ పగ ఏమైపోతుందంటే కలహంలోని, కొట్టాటంలోనికి తీసుకొని వస్తారు. ఆ కొట్టాటంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత నీవు వాళ్ళు విడిపోతారు, లేదా ఒకరికొకరు చనిపోతారు, ఒకరికొకరు ఇబ్బందులు అయిపోతాయి. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆ మాట చక్కగా పగ కలహము రేపుతుంది. అందుకనే నీవు దేవుని వదిలిపెట్టి పగవాళ్ళతో నువ్వు ప్రేమలో పడొద్దని దేవుడు చెప్తున్నాడు. మాట్లాడు, కానీ ఎక్కువ నువ్వు ప్రేమించొద్దు. నువ్వు ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. ఎక్కువ నువ్వు దేవుని ప్రేమించాలి. అందుకనే కలహము రేపుతుంది, పగ కలహం రేపుతుంది. అందుకనే ప్రేమ దోషములను కప్పుతుంది. ప్రేమ దోషములను కప్పుతుంది. అందుకనే ప్రేమ, దయ, దాక్షిణ్యము ప్రేమలో ఉంటుంది. ఆ ప్రేమ కలిగిన వాడే నా ప్రభువైన యేసు. ఆయనను నువ్వు ప్రేమిస్తే నీలో ఉన్న దోషములన్నీ నా దేవుడు తీసివేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దోషము అనగా అపరాధం. అపరాధం అంటే దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయనియదు. ఏంటిది? దోషం. పాపంలోనికి తీసుకొని వెళ్తుంది దోషము. అందుకనే యేసయ్యను నువ్వు ప్రేమించావనుకో, నీ ప్రేమ
మొదలు పెడతాడు కనుక అందుకనే నీవు మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించేవారిగా నువ్వు ఉంటే ఒకవేళ నువ్వు పాపం చేస్తున్నావేమో ఆ పాపాన్ని దేవుడు క్షమించి నా దేవుడు నీకు దయ చూపి నిన్ను ఆశీర్వదిస్తాడు తప్ప అదే ఇదిగో భగవాన్ని లోకములో ఉన్నటువంటి వారిని నువ్వు ప్రేమిస్తే వాడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు చెప్పినటువంటి ఆ లూజును బట్టి నిన్ను కిందికి నెట్టేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుని మాట సెలవిస్తుంది. అందుకనే పగ కలగం రేపుతుంది, ఇదిగో ప్రేమ దోషమును కప్పుతుంది. అందుకనే మనము దేవుని ప్రేమించాలి. మనము లోకములో ఉన్నటువంటి వారిని ప్రేమించొద్దు. ఎప్పుడైనా వాళ్ళు మనకు పగే మన కలగం పెడతారు, ఎప్పుడూ మనను పైకి లేవకుండా తొక్కుతారు. అందుకనే నీ దేవుడైనా యెహోవాను నువ్వు ప్రేమించాలని నా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే హృదయ అంతరంగములోనికి వస్తుందంట. హృదయ అంతరంగములో నుంచి వస్తుందంట. ఏంటిది? ప్రేమ. దేవునికి ఇష్టమైనటువంటిది అది కావాలంట. హృదయ అంతరంగములో నుండి వచ్చే ప్రేమ కావాలంటే హృదయ అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. దాని నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూడాలి. ఆ చదువుతారా మాట రోమా పుస్తకము 5వ అధ్యాయము 5వ వచనం. రోమా పుస్తకము 5వ అధ్యాయము 5వ వచనం నాన్న. 5వ అధ్యాయము 5వ వచనం చక్కగా చెప్తున్నాడు చూడు దేవుడు. 5వ అధ్యాయము 5వ వచనం రోమా పుస్తకం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది పరిశుద్ధాత్మని ద్వారా. అందుకనే ప్రభువు ఎప్పుడైతే దేవుని మనం ప్రేమిస్తామో మన దోషములన్నీ దేవుడు తీసివేసి ఆయన పరిశుద్ధాత్మునిగా మనలోనికి దిగి వస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఏ విధంగా దిగి వస్తాడంట? ఏ విధంగా దిగి వస్తాడంట? ఆయన పరిశుద్ధాత్మునిగా దిగి వస్తాడంట. ఎక్కడికి? నీ హృదయంలోనికి దిగి వచ్చేస్తాడు. అది నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూడాలి. ఎప్పుడైతే నీలో దోషం పోద్దో వెంటనే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చేస్తాడు. ఆయనే నా ప్రభువు అయిన యేసు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ ప్రేమ మన హృదయ అంతరంగములో కుమ్మరించబడి ఉన్నది. మన హృదయములో పరిశుద్ధాత్ముని ప్రేమ ఉంటుంది. ఇక మనము జీవించటము తప్ప మనకి ఏది తక్కువ కాదు. నా ప్రభువు అయిన యేసు మనకు అన్ని సఫలపరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా ఒక్క మాట? మనమంట ప్రేమ కలిగి మాట్లాడుకోవాలంట. ఎవరితో? దేవునితో మనం ప్రేమ కలిగి మాట్లాడుకోవాలి. ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో ప్రేమతో నువ్వు ఆయనతో మాట్లాడాలి. నువ్వు ప్రార్థించటమే దేవునితో మాట్లాడటము. ఇప్పుడు మాట్లాడటం అంటే దేవుడు నా దగ్గరికి వచ్చి ఎప్పుడు మాట్లాడు ఇది కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవునికి నీకు మాటల సంగత్యం అంతా కలిసిపోతుంది. నువ్వు ప్రార్థనతో దేవుని మాట్లాడుతూ ఉంటావు. అయితే ప్రేమతో నువ్వు మాట్లాడాలి, ప్రేమతో ప్రార్థన చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి, దేవుని సంబంధం కలిగి. ఎప్పుడైతే ఆ ప్రేమ కలిగి నువ్వు జీవిస్తావో నా దేవుడు నీకు పని పెట్టుకున్నటువంటి ఆ పని ఏదైనా అది ఖచ్చితంగా నా దేవుడు జరిగిస్తాడు. సరే, ఒక ఆలోచన మీరు పెట్టుకోవచ్చు.
అయ్యా ఇన్ని రోజులైంది నా కార్యం జరగట్లేదయ్యా, నేను ఒక ఆలోచన నా హృదయంలో పెట్టుకున్నానయ్యా, ఆ ఆలోచన ఖచ్చితంగా జరగాలయ్యా అని ఒకవేళ దేవుని బిడ్డలారా మీరు విశ్వసిస్తున్నారేమో. నా దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు నా సంబంధము కలిగి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా కార్యం జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే దేవునితో ప్రేమ కలిగి మనం ఉంటావో ఖచ్చితంగా ఆ కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? రూతు పుస్తకంలోనికి వస్తారా? రూతు పుస్తకం 2వ అధ్యాయము, రూతు పుస్తకము 2వ అధ్యాయము 2:13 వచ్చిన నాన్న. 2వ అధ్యాయము 13వ వచనం నేను చదవనా? అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసిరాలునగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దేవుడికి చెప్తుంది. ఒక భక్తురాలు దేవుడికి చెప్తున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఆయన ఏమంటున్నాడంటే 12వ వచనంలో, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఈ మాట ఆమెకి ఎందుకు ఉత్తరం ఇస్తున్నాడు అంటే ఈమె ప్రేమ మొత్తం ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈమె లోకములో ఉన్నటువంటి వారికి చెప్పుకోవట్లేదు తన బాధ, తన పరిస్థితులను లోకములో ఉన్నటువంటి వారికి చెప్పుకోవట్లేదు, పక్కలో ఉన్నటువంటి వారికి చెప్పట్లేదు. తన తన కార్యాలన్నీ, తన బాధ, తన పరిస్థితులు అన్ని లోకములో ఉన్నటువంటి వారికి చెప్పట్లేదు, కుటుంబంలో ఉన్న వారికి కూడా చెప్పట్లేదు. ఆమె ఎవరికి చెప్పుకుంటుందంటే నా ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయనే నా ప్రభువైన యేసు అని ఆయనకు చెప్తే ఆయన చెప్తున్నటువంటి మాట, అమ్మా నీవు నా రెక్కల చాటుకు వచ్చావు, నీకు సురక్షితం కలుగుతుంది, నీ ఆపదలన్నీ నేను తొలగిస్తాను, నీ బాధలన్నీ పోతాయి, నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని అంటే ఆమె అంటుంది, అయ్యా అయితే అయితే నా ఎడల నీకు కటాక్షము కలగనుము అని చెప్పాను. అయ్యా అయితే ఆ కటాక్షము, ఆ దయ, ఆ కరుణ నాకు కలగజేయని ఆయన పాదాలు పట్టుకొని అడుగుతుంది. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆమె చేసిన ప్రార్థనకు ఆయన ప్రతిఫలం అలగరించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చేస్తారా? ఆ కింది మాటలో, బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరికలో నీ ముక్కు ఉంచి తినమని ఆమెతో చెప్పగా, చేను కొయ్యి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు ఇవ్వగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆ కొన్ని ఎందుకు మిగిల్చుకుందంటే తన అత్త ఉంది, ఆమెకు పని చేత కాదు, ముసలితనం వచ్చేసింది, ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళదు, ఆ వృద్ధాపంలోనికి వచ్చేసింది. కొన్ని తిన్నది, కొన్ని ఏం చేసిందంటే మిగిల్చుకొని ఆ కొన్ని తన అత్త కురానికి దాచిపెట్టుకుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ రూతు, ఈమె పేరు ఏం పేరు అంటే రూతు.
వృద్ధాపంలో ఉన్నది. ఆమెను చూసుకునేవారు ఎవరు లేరు. ఆమెతోటే నేను బ్రతకాలే, నిన్ను నన్ను ఏ దేవుడు కూడా విడదీయడమ్మా అని చెప్పి అత్తతో వచ్చేస్తుంది. వచ్చేసి అక్కడ కాపురం చేసుకున్న తర్వాత వాళ్ళకు ఆహారం కావాలి కదా జీవించటానికి. దేవుడు కోరుకునేది ఏంటిది? జీవమును కోరుకోమంటున్నాడు. ఆ పాయింట్ మీదకి రావాలి. దేవుడు ఏమంటున్నాడు? అమ్మా, నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలి? జీవమును కోరుకోవాలి. జీవం అనగా ఏంటిది? ఆధారము, ఆశీర్వాదము. నువ్వు జీవించాలంటే నీకు ఆహారం కావాలి, నీకు పని కావాలి, నీకు ఉద్యోగం కావాలి, నీకు కావాల్సింది కావాలి. అయితే అప్పుడు నువ్వు జీవించగలుగుతావు. అందుకనే జీవమును కోరుకోవాలి. అయితే ఆమె జీవాన్ని ఎవరు కోరుకుందంటే యేసయ్యను తప్ప ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళలే. ఆయన ప్రేమను మాత్రమే ఆమె కోరుకుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నువ్వు నిజముగా దేవుని అంగీకరించినటువంటి బిడ్డవైతే నీకు ఏది తక్కువైనా నిలుమొక్కల మీద ఉండి ప్రేమ కలిగిన యేసయ్య దగ్గర కన్నీరు కార్చి నీ సమస్య ఏందో ఆయనకు అప్పగించు. ఖచ్చితంగా ఆయన ఆ సమస్యని తీరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు కావలసినది ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వాక్యం పెట్టినటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఎవరిని ప్రేమించొద్దు. నీకు ఏ సమస్య అవసరమో, ఏది కావాలని నువ్వు ఆశపడుతున్నావో, నువ్వు వెంటనే నిలుమొక్క లేచి యేసయ్య ప్రేమ కలిగిన యేసయ్య దగ్గరికి, అయ్యా నా సమస్యను తీర్చని నువ్వు ప్రార్థన చేయి. ఆయన ఖచ్చితంగా సమస్య తీరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ రూతు అదే మాదిరిగా ఆమె దేవునికి ప్రార్థన చేసుకొని దేవుని సంబంధం కలిగి జీవించింది. ఆ ప్రకారంగా ఆమె జీవనము కోరుకుంది. ఆ లాస్ట్కి ఏమైందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఆసామే, ఆ చేను యజమానుడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే పెళ్లి కాక మునిపే ప్రేమలో పడతారు. ఇది మంచి పద్ధతి కాదు. దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీరు మొట్టమొదటి ఏం చేయాలంటే, అయ్యా నాకు తగిన భర్త కావాలని నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి? దేవునికి చేయాలి. అయ్యా నాకు తగిన వధువు కావాలని నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. ఆయన ఖచ్చితంగా నీకు సంబంధం కలిగినటువంటి భార్యని తీసుకొస్తాడు, నీకు సంబంధం కలిగినటువంటి భర్తని తీసుకొస్తాడు. ఆ ప్రకారంగా నువ్వు జీవిస్తే ఆ జీవము దీర్ఘాయుష్ అంతా దేవునిది వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ కుటుంబముల మీద ఉంటుంది, ఆ పిల్లల మీద తరగకుండా ఉంటుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలు కొంతమంది ఏం చేస్తారంటే లూజుగా తీసివేస్తారు పిల్లలను. ఎందుకు లూజుగా తీసివేస్తారంటే వీళ్ళ ప్రార్థన చేత కాక, ప్రార్థన జీవితం లేక, మాటలు, నటన, ఈ పద్ధతులన్నీ వేస్ట్ పద్ధతులు. ఇవన్నీ ఎవరికో ఒకరికి అంటగట్టి పెడదాము, ఎవరిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇవన్నీ ఆలోచన కొంతమందికి, మన దాంట్లో కాదు, కొంతమందికి ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. దేవుడు చెప్తున్నటువంటి మాట. అందుకనే ఆమె యేసయ్యతో ప్రేమ కలిగి ఉన్నది. లాస్ట్కి వచ్చేసరికి యేసయ్యనే పెళ్లి చేసుకుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము ఏది కావాలన్నా మనము దేవునితో ఉంటే ఆ దేవుడు ఖచ్చితంగా మనకు అనుకూలమైనటువంటిది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నీవు ప్రార్థన చేతగాక 4 మాటలు విని ఆ మాటలు పట్టుకొని ఏదేదో అనుకుంటా నీ కుటుంబాన్ని జడగొట్టుకుంటా. అవన్నీ పొరపాటు. మన పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు అనేది గ్యాదర్ చేయాలి. విన్నారా?
మన కుటుంబంలో కొత్త వాళ్ళు ఏ విధంగా వస్తున్నారని గ్యాదర్ చేయాలి. ఈ ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే దేవుడితో కలిసి నువ్వు జీవిస్తావో మంచి మంచి సంబంధాలు మీ పిల్లలకు దేవుడు తీసుకొని వచ్చును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇదిగో అక్కడ ప్రేమించింది దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని అత్తను పెంచుకుంది. అత్తకు మళ్ళీ ఇదిగో పిల్లలకు అన్నది. ఆ పిల్లలను ఇగో ఈమె పనికి వెళ్ళినప్పుడల్లా ఆ పిల్లలను సాధటము ఆమె మొదలు పెట్టుకుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ రెండవదిగా దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం వినటమే కాదు, ఆ వాక్యం విని అనుసారంగా నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. వస్తారా మాటలోనికి మనం వెళ్తాం. ద్వితీయ ఉపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయ ఉపదేశ కాండము 32వ అధ్యాయము, 32వ అధ్యాయము, ద్వితీయ ఉపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం. నాన్న వినండి జాగ్రత్తగా, చదువు నాన్న. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడు చినుకును వలెను పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. ఏంటిదట? దేవుని వాక్యం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అనుసారంగా మనము నడుచుకోవాలని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ వర్షము కురిసినప్పుడు భూమి మీద జీవం ఇస్తుంది. ఈ జీవం ఇచ్చినప్పుడు ఏం చేస్తాయి? మొక్కలు పెరుగుతాయి, చెట్లు మొలకెత్తుతాయి. వాటికి ఆధారం ఏంటిది? వర్షం. వర్షం కురిస్తే ఏం చేస్తుంది? చెట్లన్నీ పచ్చగా నిగనిగలాడుతాయి, కొత్త మొక్కలు చిన్న చిన్న మొక్కలన్నీ మొలుస్తూ ఉంటాయి. అయితే దేవుని వాక్యాన్ని దేవుడు ఇదిగో ఆ వర్షము ద్వారా దేవుడు పోలుస్తున్నాడు. అదే మాదిరిగా ఆ వర్షానికి ఆ చెట్లు ఏ విధంగా నిగనిగలాడి అవి కాతకు వస్తున్నాయో, పూతపూసి జీవానికి వస్తున్నాయో, నీవు కూడా దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు చెప్తున్నటువంటి మాట. వాక్యం వినటమే కాదు, ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, వర్షం పడినప్పుడు ఆ చిన్న చిన్న మొక్కల మీద మంచు కురిచినట్టుగా ఆ ఆకుల మీద చుక్కలు చుక్కలు అనిపిస్తాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అనుబంధముగా అది పీల్చుకుంటుంది మళ్ళా. అందుకనే దేవుని వాక్యాన్ని కూడా నీ హృదయములోనికి పీల్చుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. అప్పుడు నీ కుటుంబము ఫలభరితముగా మార్చబడుతుంది, నీ కుటుంబం అభివృద్ధి పరచబడుతుంది. ఆ వాక్యానుసారంగా నీ జీవితం అంతా ఒక మాదిరిగా జీవంలోనికి వచ్చేస్తుంది. అందుకనే ఖచ్చితంగా నువ్వు వాక్యం వినాలి. వినటమే కాదు, ఆ వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా? ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్తాము. 1 సామెయేలు పుస్తకము 1వ అధ్యాయము 22వ వచనము. నాన్న 1 సామెయేలు పుస్తకము 1వ అధ్యాయము 23వ వచనం ఒక్కసారి చదివి వినిపిస్తారా? 23వ వచనం నాన్న. 1 సామెయేలు పుస్తకము 1వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి ఆమె
పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి నీ దృష్టికి ఏది మంచిదో ఏది మంచిదో అది చేయుము. అది చేయము. నీవు వానికి పాలు మానిపించు వరకు వరకు నిలిచి నిలిచి ఉండుము. ఉండము. యెహోవా యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని అతన్ని పెంచుచుండెను. పెంచుచుండెను. తన భర్త చెప్పాడు ఒక మాట చెప్పాడు. వాళ్ళు ఏటా ప్రతి సంవత్సరము శీలోమోను అనే దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ బలులు అర్పించి వచ్చేస్తాడు. అయితే అమ్మ ఈ సంవత్సరానికి నువ్వు రావాలంటే, అయ్యా ఈ సంవత్సరము నేను రాను. అమ్మ ఎందుకమ్మా అంటే, నేను దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకున్నాను. అమ్మ ఒప్పందం ఏంది? దేవుడు మీరందరూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు నేను పశ్చాత్తాపపడ్డాను. పశ్చాత్తాపడి ఆ వాక్యాన్ని నెమర వేసుకున్నాను. మీరందరూ భోజనం చేస్తుంటే నేను ఒక్కదానే వచ్చేసి దేవుని మందిరములో దైవజనుడు ఆశ్రుడై కూర్చున్నప్పుడు నేను కింద కూర్చొని నేను నా దేవునికి నేను మొరపెట్టాను. ఆ వాక్యం విని, ఎందుకంటే మీరందరూ ఉన్నారు కాబట్టి ఆ పశ్చాత్తాపం రాలేకపోయింది. మీరు ఎప్పుడైతే మీరు భోజనం చేస్తున్నారో, మీరు భోజనం చేస్తున్నట్టు చూసి నాకు డిస్టర్బ్ కాకుండా నేరుగా ఒంటరిగా ఒక్కదాన్నే వచ్చేసి నేను కన్నీరు కార్చి నా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు ఒక మాట చెప్పాడు నాకు. అమ్మా, ఖచ్చితంగా మళ్ళా సంవత్సరానికి నీకు గర్భఫలం అందుతుంది, నువ్వు ఖచ్చితంగా నువ్వు కుమారుణ్ణి కంటావని చెప్పాడు. ఆ మాటను పట్టుకొని నేను విశ్వసించాననగానే, అమ్మా అయితే యేసయ్య వాక్యము కనుక ఆ వాక్యము మన కుటుంబంలో ఉండాలి. ఆ వాక్యము ఎప్పుడైతే మనం నెమరవేసుకుంటామో ఆ వాక్యము ద్వారానే మన జీవితాలు మార్చబడతాయమ్మా. ఆ వాక్యము ద్వారానే మన కార్యాలు జరుగుతాయమ్మా. ఆ వాక్యము ద్వారానే మన ఫలభరితమైనటువంటి జీవితంలోనికి వెళ్తాము. మన పిల్లలు అభివృద్ధి పరచబడతారు. దేవుని వాక్యమే, ఆ వాక్యమే దేవుడమ్మా అని చెప్పగానే, అదే కాదయ్యా, నేను కన్నీరు కార్చి మొరపెడుతున్నప్పుడు నువ్వు మత్తు దాగొచ్చావా అని కూడా నన్ను ఏలన చేశాడు. దైవజనుడు ఏలన చేశాడు. ఏమన్నా తాగొచ్చావా, ద్రాక్షరసం తాగొచ్చావా, మత్తు తాగొచ్చావా, నన్ను ఏలన చేసినా కూడా ఒక్క మాట కూడా నేను అయ్యా ఆ మాట మాత్రము అనొద్దని నేను నా దైవజనుని దగ్గర తన మనసులో ఆ ప్రకారంగా నేను ప్రార్థన చేసుకొని ఉన్నానయ్యా అంటే, అమ్మా ఎంత కటాక్షము కలిగిన దానివమ్మా, నువ్వు దేవుని దయను పొందుకున్నావమ్మా, దేవుని కృపను పొందుకున్నావమ్మా. అమ్మా ఎంత దీనత్వం నీ దగ్గర ఉన్నదని నేను అనుకోలేదని భర్త అంటున్నాడు. ఆ మాట నేను అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఒక పిల్లలు అయిపోయారు, ఈ చిన్న ఒక పిల్లలు లేరు. పిల్లలు లేనందుకు విసిగిస్తా ఉంటే ఇవో కోప్పడతా ఉండేది. చాలా బాధకరం. అది చెప్పరానటువంటి మాటలు, ఇబ్బందులు, ఎరుకులు. దాన్ని చూసి భర్త మీద కోపగించుకునేది, లోకములో ఉన్నటువంటి వారి మీద కోపగించుకునేది, ఎన్నో బాధలు పడింది. కానీ దేవుని వాక్యము చెప్పినప్పుడు ఆ వాక్యానికి వెంటనే మనసు మార్చుకొని వాళ్ళందరూ ఉన్నప్పుడు తీర్మానం చేసుకోలేదు. కానీ వాళ్ళందరూ భోజనం చేస్తున్నప్పుడు వెంటనే ఒక్కతే వచ్చేసి తీర్మానం చేసుకుంది. ఆ వాక్యము ద్వారా, ఆ తీర్మానం ద్వారా ఇదిగో చక్కని కుమారుని కన్నది. ఆ కుమారుణ్ణి ఒకటే మాట అనుకుందంట, పాలు ఇవ్వగానే ఈ కుమారుణ్ణి నేను దేవునికి అప్పగిస్తానని ఒప్పుకున్నానయ్యా, అందుకనే నేను ఈసారికి రాను. అమ్మా అయితే దేవుని వాక్యం స్థిరపరుస్తుందమ్మా, అదే మాదిరిగా నువ్వు ఉండమ్మా, మేము వెళ్ళొస్తామని చెప్పాను. ఆమె ఆ కృతజ్ఞత పోగొట్టకుండా, ఆ కృతజ్ఞత కలిగి కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి ఇస్తానన్నది ఎవరు, కొంతమంది
కార్యం జరగగానే ఏదో ఆపదలో ఉన్నప్పుడు దేవునికి ఇస్తానన్నవి వాటికి ఖర్చు పెడతారు. అది ఆశీర్వాదం ఉండదు కుటుంబంలో. దేవునికి ఇస్తానన్నది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది పెంతుకోత అనుభవం కలిగినటువంటి పరిచర్య. మనం జీతాలతోటి సేవ చేసేది కాదు. జీతం అనుభవంలోనే ఉండే సేవ కాదు మనది. ఇది ప్రత్యేకంగా దేవుడితో చేసే సేవ. ఈ సేవ అభివృద్ధి పరచబడుతుంది ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటావో, దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావో, అప్పుడు నీ కుటుంబాలు, మీరు, మీ పిల్లలు ఉద్యోగస్తులైతారు. ఇంకో జరగని పనులు జరుగుతాయి, పంట పొలాలు సమృద్ధిగా పండుతాయి, అనుకున్న కార్యాలు జరుగుతాయి. కానీ ఒప్పుకున్నది వెంటనే మర్చిపోయి ఆశీర్వాదం వచ్చిందని దేవుని ఎప్పుడు మర్చిపోకూడదు. ఒప్పుకున్న ఒప్పుకోళ్ళు కృతజ్ఞత కలిగి దేవునికి ఇచ్చేది ఖచ్చితంగా ఇవ్వాలి. అది తన కుమారునికి ఇస్తానని ఒప్పుకుంది. వెంటనే తీసుకొని వెళ్ళింది, దైవజనునికి ఇచ్చేసింది. ఆ తర్వాత కుమార్తెలు కుమారులు మళ్ళీ జన్మించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రాముఖ్యమైనటువంటిది. ఆ వాక్యం విని ఒక తీర్మానంలోనికి వచ్చేస్తే నీకు జరగని కార్యాన్ని ఆ వాక్యము ద్వారా దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వాక్యం వినకపోతే ఏం జరుగుతుందంట? ఆ ఒక్క మాట కూడా, ఎందుకంటే దేవుడు చెప్పింది మళ్ళీ మీకు నేను చెప్పాలి, చెప్పకపోతే నేను బాధ్యుడైతాను. 2వ దీన వృత్తాంతాల పుస్తకము 36వ అధ్యాయం 16వ వచనం. 2వ దీన వృత్తాంతాల పుస్తకం, 2వ దీన వృత్తాంతాల పుస్తకం, 2వ దీన వృత్తాంతాల పుస్తకం 36వ అధ్యాయము 36 నాన్న 16 వచ్చిన నాన్న 36 16. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సాధ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనముల మీదకి వచ్చాను. ఖచ్చితంగా వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. నువ్వు వాక్యం విని ఆ వాక్యానుసారంగా జీవించకుండా వ్యతిరేకంగా నువ్వు చేస్తే మాత్రము ఖచ్చితంగా కోపం వచ్చేస్తుంది. నేను చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నాడు. అక్కడ ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, కోపం వచ్చేస్తుంది. మనం ఎంత ప్రార్థన పరులమైనా, ఎంత భక్తి పరులమైనా పెట్టినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎంత నీతిగా బ్రతికినా, వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించకుండా వాక్యానికి వ్యతిరేకం చేస్తే నువ్వు దేవుని వ్యతిరేకం చేసినట్టే. చూడు, ఏమై అక్కడ తృణీకరించారంట, దూతలను ఎగతాళి చేశారంట, ప్రవక్తలను దూషించారా. ఆ నుంచి కిందికి 17వ వచనం చదువునానా. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గం చేత సంహరించెను. అతడు యవనులైనను యూతులనైనను ముసలివారునైనను నెరిసిన వెంట్రుకల వల్ల వారినైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ దేవుడే అప్పగించాడు. ఎవరికి? సాతానుకు అప్పగించాడు. దేవుడే అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? వాక్యం విన్నారు, కానీ వాక్యానికి వ్యతిరేకం చేస్తున్నారు. వాక్యానుసారంగా జీవించట్లేదు. ఏదో వాక్యం చెప్పిండు కదా అయ్యగారు, సరేలే అయిపోయింది, తిన్నామా
భస్మన్నా తిన్నా. ఉన్నావా? ఉన్నా. నీ కార్యం జరగదు. అందుకని దేవుడు ఏం చేశాడు? సాతానుకు అప్పగించాడు. కల్దీయునికి, ఎవరికి? శత్రువుకు అప్పగించాడు. వాడేం చేశాడు తెలుసా? ఇదే సంతానే ముసలోళ్ళను చూడటం, అసలు పళ్ళ ఎంటికలు వచ్చినాయి, వృద్ధాపంలో ఉన్నారని కూడా చూడలేదు వాడు. శత్రువుకి ఏముందమ్మా? మాంత్రికునికి నీ ముసలితనం ఉందని చూస్తాడా వాడు? నడవలేడని చూస్తాడా వాడు? వాడికి ఏది చూడాడు వాడు? నువ్వు కావాలంతే. వాడు ఏది చూడాలో నువ్వు కావాలి, నువ్వు పోవాలంతే. నువ్వు నా ఎదుట తగ్గించబడాలి. వాడు కోరుకున్నది అదే. అందుకనే దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకం చేస్తే దేవుడు మనతోటే ఉంటాడు, కానీ వాక్యము నీలో లేనందున శత్రువులకు అప్పగించబడతారు. అయితే వాళ్ళు ఎవలను చూడలేదంట, ఇదిగో యవనస్తురాలను చూడలేదంట, వృద్ధులను చూడలేదంట. వింటున్నావా? ఎవరిని, ముసలితనంలో ఉన్నటువంటి వాళ్ళని చూడలేదంట. అందరినీ సంహరించారట. దేని ద్వారా? ఖడ్గం ద్వారా. అందుకనే వాక్యము ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పుడు చూడు, ఆ తల్లి వాక్యం విన్నది, చక్కని కుమారుని కన్నది, కృతజ్ఞత కలిగి ఆ కుమారుని మళ్ళీ దేవునికి అప్పగించుకుంది. వెంటనే కుమార్తెలు కుమారులు మళ్ళీ ఆమెకు జన్మించారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేని ద్వారా? వాక్యము ద్వారా. వాక్యము ద్వారానే పట్టుబడ్డది. వాక్యాన్ని నెవరవేసింది. ఎవరిని పట్టించుకోలే, ఏది చూడలే, భర్తను చూడలే, ఎవరిని చూడలే, ఎంతమంది చెప్పినా వినలే. ఆ వాక్యం విన్నది, తీర్మానం చేసుకుంది, ప్రార్థన చేసుకుంది, కుమారుని కన్నది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. మన వాక్యం ఏంటిది? చెప్పాలి. వాక్యం ఏంటిది? జీవమును కోరుకొనడి. ఏంటిది? జీవమును కోరుకొనడి. ఆమె ఏం చేసింది? వాక్యము ద్వారా జీవాన్ని కోరుకున్నది. ఆమె ఆశీర్వాదం ఏం పొందుకుంది? మళ్ళీ కుమారుని ఎవరైతే నీ బతికంతేమ్మా, గుడ్రారు బాబా, నీ బతుకు అయిపోయిందమ్మా, ఎత్తిడి చేసిన వాళ్ళందరి ముందల ఆశీర్వాదముగా దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే ధైర్యం అంటే అది, తీర్మానం అంటే అది, పశ్చాత్తాపం అంటే అది, దేవుని ప్రేమ అంటే అదే, దేవుని వాక్యం అంటే అది. దేవుని నమ్ముకున్నామంటే ఏదో నమ్ముకున్నాం వెళ్ళిపోయాం కాదు. దేవుడు అన్ని ఇచ్చి ఒక్కనే జుట్టు పట్టుకొని గుంజులాడతాడు. ఒక్కనే, ఓయ్ ఎక్కడ వెళ్తున్నావు, ఎక్కడా? అక్కడనే పట్టుకొని ఉంటాడు. మన దేవుడు అన్ని ఇచ్చి ఒక్కడే దగ్గర పట్టుకుంటాడు. అందుకనే వాక్యానుసారంగా మనం జీవిస్తే దేవుని ఆశీర్వాదాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. మూడవదిగా ఆయనను అత్తుకొనాలి. ఎవరిని? దేవుని అత్తుకొనాలి. దేవుని అత్తుకొనాలి. అయితే దేవుని అత్తుకోవాలంటే మనము దేవుని విడిచిపెట్టకుండా ఆయనకు దగ్గరగా మనం ఉండాలి. దేవుని వదిలిపెట్టద్దు. ఆయనకు అత్తుకొని ఆయనకు దగ్గరగా మనం ఉండాలి. ఆయనకు దగ్గరగా మనం ఉంటే ఆయన చేసే కార్యం ఆపడు. నువ్వు ఇట్లా ప్రార్థన చేస్తుంటే కానీ ఆయన కార్యం చేస్తూనే ఉంటాడు. అంతే. జ్వరం వచ్చిందా? లేదా? కడుపు నొప్పి లేచిందా? లేదా? ఏదో క్యాన్సర్ తోటి బాధపడుతుంది? లేదా? ఇంకా ఏదైనా గడ్డల చేత బాధపడుతున్నావా? లేదా? లేవలేని పరిస్థితి ఉందా? లేదా? ఇంకా ఏ సమస్య ఉండని నువ్వు దేవుని అత్తుకొని ఉంటే, ఆ తీర్మానం నువ్వు చేసుకుంటే, నా ప్రభు వాటిని అన్నిటి నుంచి నా ప్రభు విడిపించునుగాక. ఈ బాబా ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు. అంతే. కథ చంతర వాక్య భాగంలోనికి వెళ్తాం. అదే ద్వితీయ ఉపదేశ కాండంలో 10వ అధ్యాయము 20వ వచనం. నాన్న, ద్వితీయ ఉపదేశ కాండము
10వ అధ్యాయము 20వ వచనం నాన్న. 10 అధ్యాయము 20వ వచనంలో చదువుతావా నాన్న? నీ దేవుడైన నీ దేవుడైన యెహోవాకు యెహోవాకు భయపడి భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. నువ్వు ప్రమాణం చేసుకోవాలి. ఏమని ప్రమాణం చేసుకోవాలి? అక్కడ చెప్తున్నాడు చూడు, నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. అయ్యా నేను నీకు భయపడతాను, అయ్యా నిన్ను నేను సేవిస్తాను, ఇంకెక్కడ దగ్గరికి వెళ్ళను, జాతకాల దగ్గరికి వెళ్ళను, చేతులు చూపించుకునే దగ్గరికి వెళ్ళను, మాంత్రికుల దగ్గరికి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను అని నువ్వేం చేయాలి? ఆయన సేవించాలి. ఇంకా ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన హత్తుకొని ఆయన నామమున నువ్వు ప్రమాణం ఇప్పుడు చేసుకోవాలి. ఏమని ప్రమాణం చేసుకోవాలి? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒకరికొకరు చెప్పుకోండి, నేను యేసయ్యకు భయపడతాను. ఒకరికొకరు చెప్పుకోండి, నేను యేసయ్యకు ఒకరికొకరు చెప్పుకోండి, నేను యేసయ్యకు భయపడతాను, నేను యేసయ్యను సేవిస్తాను. ఇదే ఏమంటున్నాడు ఇక? ఆయన అన్నదే మాట, అయితే ముఖ్యమైనటువంటి మాట, ఇదే నా ప్రమాణము. మీరు ప్రమాణం చేసుకుంటున్నారా ఇప్పటి నుంచి? అమ్మా స్తోత్రాలు చెప్తారా గట్టిగా? మళ్ళీ ఒకసారి నాకు చెప్పాలి, నేను యేసయ్యకు భయపడతాను. మీరు చెప్పుకోండి మళ్ళా, యేసయ్యకు భయపడతాను. మళ్ళీ ఇంకేమంటున్నాడు అక్కడ? నేను నిన్ను తప్ప ఎవరిని ప్రార్థించను, మొక్కను అని నువ్వేం చేయాలి? ప్రమాణం చేసుకో. నువ్వు ప్రమాణం చేసుకున్నావా, చేసుకోలేదా? ఇప్పుడు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నువ్వు ఆ ప్రమాణం చేసుకొని ఆ ప్రకారంగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను హత్తుకున్నాడు, నీ కార్యము జరిగింది. ఇక సందేహం లేదంతే. బాబా ఖచ్చితంగా నా దేవుడు జరిపించాడు. కీర్తనాల పుస్తకము 63వ కీర్తన 8వ వచనం నాన్న. కీర్తనాల పుస్తకం 63వ కీర్తన, 63వ కీర్తన, కీర్తనాల పుస్తకం 63వ కీర్తన, 63వ కీర్తన, 63వ కీర్తన 8వ వచనం నాన్న. విను. దావీదు భక్తుడు ఎంత చక్కగా దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. మళ్ళీ చదువు నాన్న, మళ్ళీ చదువు ఆ మాట. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను. చూసావా? దావీదంట దేవునంట అంటి పెట్టుకొని ఉన్నాడట, అంటి పెట్టుకుని హత్తుకొని ఉన్నాడట. అప్పుడంట ఆయన కుడి చేత ఆయనను ఆదుకుంటున్నాడట. ఏ సమస్య వస్తే ఆ సమస్య తీసేస్తున్నాడట, ఏ బాధ కలిగితే ఆ బాధను తీసివేస్తున్నాడట, ఏది కావాలంటే అది ఇస్తూనే ఉన్నాడట. ఎందుకు ఆయనను హత్తుకొని ఉన్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఎవరిని పడితే వారిని అంటి పెట్టుకోవటం కాదు, కానీ నా దేవుడు చెప్తున్నటువంటి మాట, నా యేసేను అంటి పెట్టుకొని నువ్వు హత్తుకొని జీవించు. ఆయన కుడి చేయి చాపుతాడు. నీకు ఏది కావాలని ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఖచ్చితంగా నువ్వు విశ్వసించు, నా ప్రభు ఖచ్చితంగా గొప్ప కార్యము నీకు చేసును గాక. ఒక్క మాట చెప్తాను. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము, అపోస్తుల కార్యము 11వ అధ్యాయం నాన్న 23వ వచనం నాన్న. 11వ అధ్యాయము 23వ వచనం. అతడు వచ్చి
అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి సంతోషించి ప్రభువును ప్రభువును స్థిర హృదయముతో స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అందరినీ హెచ్చరించారు. ఎవరంటే బర్నబా. అక్కడ దేవుని బిడ్డల కను పెద్ద హింస జరిగింది, చెల్ల చెదరైపోయారు. అయితే అక్కడ అంతియొక్కకు బర్నబాను పంపించారు. ఆ బర్నబా వెళ్ళి అక్కడ ఈ మాటలు చెప్తున్నాడు. మళ్ళీ చదువునన్నా, ఆ మాట చదువు, మళ్ళీ చదువునన్నా. అతడు వచ్చి అతడు వాళ్ళ దగ్గరికి వచ్చి, అంతియొక్కకు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుని కృపను చూచి దేవుని కృపను గూర్చి సంతోషించి సంతోషించి ప్రభువును ప్రభువును స్థిర హృదయముతో స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అందరినీ హెచ్చరించాడు. స్థిర హృదయముతో, స్థిర హృదయముతో మీరు అత్తుకోనాలి. ఏదో అత్తుకుంటున్నావు, పైన పైన ఏదో అత్తుకుంటున్నావు, అది కాదు. స్థిర హృదయం, స్థిరంగా. స్థిరం అంటే ఒక మేకు కొడతాం మనం. ఆ మేకు స్థిరంగా ఎప్పటికి ఉండాలని ఒక మేకు కొడతాం. ఆ మేకు గట్టి కొడితే అట్నే పడి ఉంటుంది. ఆ స్థిర హృదయముతో నువ్వు దేవుని అత్తుకోవాలంట. వెంటనే నా యేసయ్య వెంటనే అత్తుకుంటాను. ఆయన అత్తుకుంటే స్థిర హృదయముతోటి ఇక ఆయన కార్యం చేయటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే అక్కడ ఆ దైవజనుడు ఎప్పుడైతే ప్రసంగించాడో అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ స్థిర హృదయముతో దేవుని అత్తుకున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా రక్షణ పొందారు. యేసయ్య కొరకు ఎదురు చూడటం మొదలు పెట్టాడు. ఆయన జీవాన్ని కనిపెట్టుకున్నారు.